గుండ్లు గీక్తాం అరగుండ్లు గీక్తాం మొత్తం గుండ్లు గీక్తాం రండమ్మ రండి. నీవు తీస్తా గుండు నాకెందుకు ఎందుకు రమ్మని మాట్లాడదాని రమ్మంటే బాగా ఉసారు ఉన్నావు పో ఆడు వచ్చాడంటే పెద్ద తలవపరా కటింగ్ తీసుకోమంటే ఇవాళ ఆదివారం ఏమో తిరుగుతున్నాం బంద్ చేసుకొని ఏంది ఇవాళ ఆదివారం కటింగ్ తీపించుకో కటింగ్ నేను తీపించుకో తీపించుకో ఎట్టున్నా ఫీస్ అని తిరుగా నేను తీపించుకోను తీపించుకో ఆ మంగళం కట్టి రాలేదా మంగళం కట్టితో తీపించుకో నేను తీపించుకోను ఆ తాత ఇష్టాయిల్ కొట్టాడు మంచి కొడతాడు ఆయననే అంత ఎట్టున్నావురా నువ్వు నేను కొట్టించుకున్నాడా కొట్టించుకో నేను కొట్టించుకున్నాడు అరే కొట్టించుకోరారా నేను కొట్టించుకోను ఆయన పోరాడు ఇంకెంటకెళ్ళి పిత్తేమైనా పొద్దుగలడుతుంది తిరుగుతుండు పుచ్చిపోయినట్టాడు దానికి పొద్దుగాల చెప్పిన ఇవాళ ఆదివారం రా ఎటు తిరగబోకురా మరి ముసలిది ఉన్నది ముసలిది అన్నది వరకపోతుంది అంటే నువ్వు జాడలేవు ఆయనకి చెప్తే అటే తిరగబట్టే ఆ మంగళంలో మా పొద్దుగాల ఫోన్ చేసి ఇంకా జాడలేడు పత్తలేడు ఈ పోరడేమో ఎటు తిరుగుతుండవు చెవులో ఇంకా వచ్చినాయి పొద్దుగాలిగా పొద్దుకుంటప్పుడు తీపిస్తావు ఎంటికలు ఎంటికలు తీపివంటే అటు ఇటు తిరుగుకుంటూనే ఉంటుండ్రు మంగళంలో మాకు ఫోన్ చేసి నీకు ఎప్పుడు వస్తుందో మరి చెట్ట చెట్టు కానీ మళ్ళీసారి అయ్యారు అమ్మని చేస్తావు ఏమవుతున్నావు గుళ్ళు గీకుతావమ్మా గుళ్ళు అత్తిలి కత్తికి దువ్వ బ్లేడర్స్ గీకుతావమ్మా నుమ్మగా గీకుతావమ్మా ఆయన పొద్దుగాల ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తున్నాయమ్మా ఇప్పుడు 4 అవుతుంది మొత్తం ఉన్నాయి తీసుకోవడానికి మీరే వాడుకొని రాలే అరే మత్తుకుంటే నాకు వీలుగా తోరకరమ్మని చెప్పాలి నువ్వు వాళ్ళు రాను తీస్తా జల్లి ఎప్పుడు తీస్తావు తీస్తా తోలుకరాపో తీస్తా గుండు తీస్తా రాని తోలుకొని రాపో ఎప్పుడు తోలుకొని మనం ఊకొని గీకుతా నాకెందుకు గీకుతావు నువ్వు తీస్తా రమ్మన్ ఆ పోరానికి పొద్దుగాడుతుంది తిరుగుతుండు గీకుతా నాగా పైసలు వస్తాయి మాకు పని లేదా పని ఉంటే రానంటే పొద్దుగా అలా ఊకో గీకుతా పైసల మీద ఆకలి ఉన్నాని మా అమ్మ పొద్దుగాల రావా ఇప్పుడు వచ్చిన పోరని టైంకి ఉంటే ఇంటికంటాడా తోలుకరాపో కోల్కత్తా అంటాడు దాగో ఇప్పుడు తప్పిస్తుండు పిల్లలు లేకపోతే నువ్వు ఊకొని గీకుతా ఉత్తవమ్మంటావా కూర్చుంటా అరే గోకమ్మ ఎందుకు రమ్మన్నావు నేనెందుకు బరే ఉన్నావు సార్ ఉన్నావు నీకు ఇప్పుడేనా అరే గోకో పొద్దుగాడుతుంది గీకుతా నీకు నాకెందుకు గీకుతావు పోరాన్ని గీకు అంటే నాకు గీకుతా అంటున్నావు పోరాన్ని తీసుకురాను నేను పోయి తీసుకొస్తా తోలుకరాపో గీకుతావు తోలుకరాపో నేను ఎట్లా ఏ ఉత్తా అన్న కదా గీకుతాని ఉత్తగా కాదు ఉత్తగా అనుకుంటా నువ్వు అంటే ఎట్లా మామ మా అక్క పోరని కానీ తోలకత్త ముసలి దాన్ని గీస్తానంటున్నాయి మా అత్త గుండు నువ్వు బాగున్నామే ఉత్తా అన్న ఉత్తగానే పిల్లని తోలుకొని రాపో మరి పోరని కొరకు తోలకత్తే నిజంగానే మా అత్త అనుకోదా అనుకుంటది మీ అత్త పో అనుకుంటది గుండు గీస్తారా నువ్వు అనుకోదా ఓ మీ అత్త పట్టిన ఎంటికలు ఉన్నాయా అని తొలకరాపో పిల్లాన్ని కోల్కత్తా తొలకరాపో ఎక్కడ తిరగవేండి ఆ పోరడు మంగళ తాత వచ్చిండు రారా ఏంటి కలిపిత రారా మంగళ ఆయన వచ్చిండు దా పోదండ్రా ఏమవుతున్నావు అప్పటి నుంచి చల్లి అబ్బా ఊరుడికిన వారదు అరే ఏంటి కలిపిస్తారా గా మంగళ తాత వచ్చిండు పోదండ్రా దా నాకు అద్దు నువ్వే తీసుకోవు నేను ఎందుకు తీసుకుంటారా దా నాడు నేను రాను రానంటే పొద్దుగా నడుస్తుంది తిరుగుతా పాప ఆయన ఇప్పుడు వచ్చిండు అరే అరే ముసల్దాన్ని చెప్తాను లేవారు కటింగ్ కొట్టించుకున్నావురా పోరానికి లా ఉన్నది గుడ్డెనుగు ముఖం పెట్టుకొని రెండు పెట్టు గుండు తింటా ఒకసారి ఎందుకు ఉన్నాడు మంచిగా స్టైల్ కొట్టాలి ఇగో మామ మంచిగా నీళ్ళ స్టైల్ గా తీయాలి తీస్తా ఏమైంది
ఏముంది తీయట మంచిగా ఉన్నదిరా ఏముంది ఏముంది స్టైల్ స్టైల్ మామకు సైడ్ ఉన్నది స్టైల్ కొట్టు అంట బిడ్డ దా, నడు తాత కన్నా మంచి గట్టి పిత్త పో కూర్చుండు ఏని ఇక్కడ తీసుకోను నేను అక్కడక్కడ వేయించుకుంటా అంతకన్నా మంచిగా తీస్తా తీస్తావా తీ గీసాడుది ఇంగో ఇది ఇంగో తంతలు ఎట్లా కొట్టాలి నీకు ఎట్లా కనిపిస్తాను స్టైల్ కటింగ్ ఇది అంతకన్నా సూపర్ తీస్తా తంతలు ఎట్లా కొట్టాలి నువ్వు కటింగ్ కొట్టరాంది మరి నేను వస్తాను మరి ఫోన్ చేసినప్పుడు నాకు కొట్టరాదు నేను రానా అట్లాంటి వాడు తీస్తారా అది అది తంతలు మంగళనే ఇంగో తాత ఇంగో గిదన్నది గిదన్నది తంతలు అది ఎట్లా తీయాలి అది రింగులు రింగులు ఎట్లా తీయాలి అదా మంచి కొడితేనే కానీ అంతకన్నా మంచిగా కొడతా రూపాయి ఇయ్యం, రూపాయి మరి పోరగాండ్రు స్టైల్ కొట్టించుకుంటారు కానీ నీ తిరిగా గిట్ట కొట్టించుకుంటారు వీళ్ళకి స్టైల్ గా ఉన్నాయి సైరే కొడతారా మంచిగా తీస్తా నీకు గుండా నేను గుండా వేయించుకొని గిచ్చోని కడిగి అదే మామ ఇట్లా అంటే పోరని గుండు గిత్తవేంది నువ్వు మరి ఎందుకు రమ్మన్నారు మీరు అట్లుంటారు కటింగ్ కొట్టుకుంటా కోకుంటుందా గుండు తీస్తా నీకు నాకెందుకు ఇస్తావు మరి ఎందుకు రమ్మన్నావు నేను రమ్మానంటే అది తీపించుకోమని మీరు భార్య ఉన్నారు నీకు తీస్తా గుండు తీపించుకోండు మంచిగా పొద్దుగల మంచిగా తిరుగు ఈ వరదాకా తిరగాలి నీకు తీస్తా గుండు నాకెందుకు ఇస్తావు ఎందుకు రమ్మన్నావు అట్లాంటి దానివి రమ్మంటే భార్య ఒకసారి ఉన్నావు పో మళ్ళా రమ్మనేవు నువ్వు గిట్ట గిట్ట నూరుతాడు గుండు గిత్తడు తీసుకుంటలేరు కొద్దిగా చిన్న పోరడా కటింగ్ స్టైల్ కొట్టించుకుంటారు కదా ఆ పోర గట్ట కొట్టాలి నువ్వు ఇట్ట ఇచ్చినారు అక్కడ భయపడబట్టి మరి అట్లాంటి వాళ్ళు ఎందుకు రమ్మన్నారు ఎందుకు రమ్మను అంటే ఇంటికల్లు ఏంది పైసలు నీకు తీస్తా గుండు నాకెందుకు ఇస్తావు నీ గుండు తీస్తా నాకెందుకు తిస్తావు నువ్వు పోరానికి తీయమంటే నాకు తిస్తాను బాధలు తెగుతున్నావు అట్లా కొట్టు మంచిగా కొట్టి నడు మళ్ళీ ఎందుకు వచ్చావు గుండు గీస్తానంటే గుండు గీస్తానంటే అట్లా గీకుతాడా అవురా మంగళవారం తాత ఇంకోసారి అత్తగారు కటింగ్ కొట్టడానికి మళ్ళీ ఆదివారం దాకా ఎట్లుంటావురా స్టైల్ గా కొడతానంగా మళ్ళీ నువ్వు భయపడిపోతుంది తీసుకోండి ఏంది రమ్మంటేనే తీపించుకుంటలేరు తీపించుకుంటలేరు అంటే నువ్వు పొద్దు గడుస్తుంది అయితే నువ్వు నీ గుడి తీస్తా నాకెందుకు నాకు ఇస్తావు పైసలు అంటే నేను రాను గుండు తీస్తా పాటు నాకెందుకు కొరకు రమ్మనంటే మా అత్త గుండు ఇద్దరు వాళ్ళని కూకోండి మరి నాకు అద్దా పైసలు పైసలు నువ్వు ఇద్దరు కూకోండి నాకు తీసుకురా అనుకున్నావు కాదు మరి ఎందుకు రమ్మన్నావు మళ్ళీ ఒకసారి రమ్మని అనకు ఎందుకు రాను మరి ఇంకా మరి మా పిల్లగాడు బరా ఉన్నావు బా నువ్వు వచ్చినావు నిన్ను ఉత్తగా వచ్చినావు ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీరకు మళ్ళీ ఒకసారి వీరకు ముడ్డ అంతా నువ్వు కేసుకుంటావేనా మాకేం భయం కాదు